నువ్వు నాకు నచ్చావు. ఈ పేరు వింటేనే ముఖం మీద ఒక చిన్న చిరునవ్వు వస్తుంది కదా. వెంకీ మామ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ పంచులు మొత్తం కలిపి ఈ సినిమా ఒక ఎమోషన్. ఈ మూవీ రీ రిలీజ్ సందర్భంగా మనకు తెలియని కొన్ని క్రేజీ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాలో నందిని పాత్ర కోసం మొదట భూమిక త్రిషలను అనుకున్నారు. కానీ అప్పటికే పగల్పన్ అనే హిందీ సినిమాలో నటించిన ఆర్తి అగర్వాల్ ను సెలెక్ట్ చేసి తనే మా సినిమాకి హీరోయిన్ అని ఫిక్స్ అయ్యారు. అలా ఆర్తికి ఇది తెలుగులో డెబ్యూ మూవీ అయ్యింది. ఫస్ట్ మూవీతోనే స్టేట్ మొత్తం నందిని ఫ్యాన్స్ అయిపోయారు. త్రివిక్రమ్ గారు డైరెక్టర్ కాకముందు రాసిన వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రిప్ట్ ఇది. అసలు ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా ఉండదు. కేవలం మాటలతోనే సినిమాని సూపర్ హిట్ చేశారు గురుజీ. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ రైటింగ్. ఈ సినిమాలో సాంగ్స్ అన్ని ఆనిముత్యాలే. ముఖ్యంగా ఆకాశం దిగి వచ్చి పాట షూటింగ్ స్విట్జర్లాండ్ లో చేద్దాం అనుకున్నారట. కానీ కుదరకపోయేసరికి హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలోనే ఆ భారీ సెట్ వేశారు. ఆ గ్రాండియర్ చూస్తుంటే ఇప్పటికీ అది సెట్ అని ఎవ్వరు నమ్మరు. సునీల్ గారి కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఇది. బంతి క్యారెక్టర్ లేకపోతే సినిమాలో సగం నవ్వులు ఉండవు. బ్రహ్మానందం, సునీల్, ఎంఎస్ నారాయణ ఇలా కామెడీ లెజెండ్స్ అందరూ కలిసి చేసిన హంగామా మామూలుగా ఉండదు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఎన్ని సినిమాలు వచ్చినా, ఎన్ని ఓటీటీలు ఉన్నా నువ్వు నాకు నచ్చావు వస్తే రిమోట్ పక్కన పడేసి మరీ చూస్తాం. అదే ఈ సినిమా గొప్పతనం. అందుకే ఇప్పుడు రీ రిలీజ్ అయిన థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. మరి ఈ సినిమాలో మీ ఫేవరెట్ కామెడీ సీన్ ఏంటో కింద కామెంట్ చేయండి.